తునికి ఆకు సేకరణ కొరకు ప్రభుత్వం వెంటనే టెండర్లను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎఫ్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, గుండాల మాజీ ఎంపీపీ, ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వేసవి కాలంలో గిరిజన ప్రజలకు జీవనాధారమైన తునికి ఆకు సేకరణకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించకుండా యాపన చేస్తుందని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం టెండర్లను నిర్వహించి తునికి ఆకు మేడం కొట్టించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ సిపిఐ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తూపాకుల నాగేశ్వరరావు, నాయకులు కొక్కు సారంగపాణి, ఎండి రాసుద్దీన్, కోరం సీతారాములు, బచ్చలి సారయ్య, అరం నరేష్, బట్టు ప్రసాద్, మోకాల రమేష్, ఈసం కృష్ణ, డి మోహన్ రావు, కల్తీ మల్లయ్య, మానాల ఉపేందర్, మల్యాల మల్లేశం, జనగం వాసు, రావురి ఉపేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తునికాకు టెండర్లను వెంటనే నిర్వహించాలని, అదేవిధంగా 50 తునికాకుల కట్టకు 5 రూపాయలు చెల్లించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ ధర్నాను ఉద్దేశించి ముందుగా మన గుండాల ఎంపీపీ, అదేవిధంగా ఏఐటిఎఫ్ జాతీయ కన్వీనర్ కామ్రేడ్ ముక్తి సత్యవన్నని ప్రసంగించవలసిందిగా కోరుతాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైనటువంటి జిల్లాలో రెండవ పంటగా తీసేటువంటి తునికాకు ఏజెన్సీలో ఆదివాసీలు ఈ టైం వస్తే పంట పండించిన దానికంటే బదులు రెండవ పంటగా తునికాకు సేకరణ ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి పరిస్థితి అందరికి తెలిసినటువంటిదే. అయితే ఈ సంవత్సరం తునికాకు టెండర్ ఇంతవరకు వేయలే. తెలంగాణ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు మీ వచ్చిన తర్వాత ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ తునికాకు టెండరు ఎందుకు పిలవట్లేదు అనేటువంటిది ఒక సమస్యగా ఉన్నటువంటిది. వాళ్ళని ఇంతవరకు పిలిచే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్లు వచ్చే పరిస్థితి లేదు, టెండర్ వేసే పరిస్థితి లేదు, తునికాకు కోసే పరిస్థితి కూడా లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత అలసత్వంగా ఉన్నది అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటిది ఉన్నది. టెండర్ లేకపోతే, తునికాకు టెండర్ లేకపోతే కాంట్రాక్టర్లు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు మన దగ్గరికి వచ్చి కోయించేటువంటి పరిస్థితి లేదు. మనం ఆదివాసీలు ఎంత నష్టపోతారనేటువంటిది చూస్తే, ఆలోచన చేస్తే ఒకసారి మొత్తం వేల కొద్దిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 10 నుంచి 15,000, 20,000 తునికాకు మీద ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాంట్రాక్టులు పక్కన పెడితే ప్రభుత్వం దీనికి బాధ్యత, గవర్నమెంట్ దీనికి బాధ్యత, గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి అధికారులది బాధ్యత. అయినప్పటికీ ఎవరు కూడా టెండర్లకి పిలిచేటువంటి పరిస్థితి లేదు. వెంటనే తక్షణమే టెండర్లు పిలిచి ఆదివాసీలు ప్రాంతంలో ఉన్నటువంటి తునికాకుని సేకరణ చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మదనను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజానీకం అందరికీ ముందుగా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదివాసీలన్నా గిరిజనులన్నా తీవ్రమైనటువంటి ఒక నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నదనేటువంటి చెప్పి ఈ ఘటనను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా ఆదివాసీలకి, గిరిజనులకి లేదా గిరిజనేతర పేదలకి ఒక 6 నెలల పాటు ఒక గాసంగా మిగిలేటువంటిది, ఒక ఆదాయాన్ని సృష్టించేటువంటిది తునికాకు అనేటువంటిది. ఈ తునికాకు అనేటువంటి ఒక పరిశ్రమని తీవ్రంగా మూతబెట్టేటువంటి వైపు, దీన్ని పిస్తాబడేటటువంటి వైపు ఇవాళ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని ఇంతవరకు ఈ రోజు వరకు దాదాపు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే మోడెం కొట్టించడం, ప్రూనింగ్ చేయటం అనేటువంటిది, టెండర్లు నిర్వహించడం, పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతున్నటువంటి ఒక విషయం మనందరికీ విదితమే. కానీ ఈ సంవత్సరం నెల మొత్తం గడిచిపోయినా, మార్చి నెల రాబోతున్నా ఇంతవరకు టెండర్లు నిర్వహించలేదు, అట్లాగే ప్రూనింగ్ చేపట్టలేదు. ఎందుకు ఇట్లాంటి ఒక వైఖరిని చేపట్టిందంటే తన ప్రభుత్వానికి, మంత్రులకి కావాల్సినటువంటి ముడుపులు చెల్లించకపోవటం మూలన ఈ టెండర్లు నిర్వహించకుండా నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నది. దీని మూలంగా కోట్లాది రూపాయల యొక్క ఆదాయాన్ని ఇవాళ ఏజెన్సీ ప్రజానీకం కోల్పోతున్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం. అందుకోసమే తక్షణమే టెండర్లు నిర్వహించాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో
గత కొన్ని వారాల నుంచి ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. ఆ ఆందోళనలో భాగంగా ఈరోజు ఇల్లందు సబ్ డివిజన్ ఆఫీసు ముందు మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని